ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుడు నామమున బాగున్నారా? ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 15వ వచనంలో ఈ రీతిగా రాస్తా ఉన్నాడు. శ్రమల్లో నేను అతనికి తోడే ఉండేది. దేవునికి వాక్యం చెప్తున్నమాట. శ్రమల్లో దేవుడు మనకు తోడే ఉంటాడు. శ్రమలు వచ్చినప్పుడు అందరూ మనల్ని విడిచిపెడతారు, కానీ దేవుడు మాత్రం మనకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. ప్రియమైన బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచించాలి. శ్రమల్లో తోడుగా ఉండి మనల్ని రక్షించే దేవుడు ఆయన, మనల్ని విడిపించే దేవుడు. శ్రమలు అనేది సహజంగా అందరికీ వస్తాయి. చాలా మంది ప్రార్థన చేసేటప్పుడు కూడా ఇలా ప్రార్థన చేస్తారు, ప్రభా నా జీవితంలో శ్రమలొద్దు, నాయన కష్టాలొద్దు ప్రభా, బాధలొద్దు ప్రభా అని ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థన చాలా మూర్ఖంతో కూడిన ప్రార్థన. ఎందుకంటే శ్రమలు వచ్చినప్పుడే మన విలువ ఏంటి, మన స్థితి ఏంటి, మన జీవితం ఏంటి అనే విషయాలు మనకు అర్థమవుతాయి. శ్రమ రాకపోతే ఏ మాత్రం మనకు అర్థం కాదు. 10th క్లాస్ వ్యక్తి ఒకవేళ చదువుతూ ఉన్నాడు, అతనికి ఎగ్జామ్స్ పెట్టకపోతే ఆయన ఎంత చదువుకున్నాడు, ఎంత జ్ఞానం సంపాదించాడో ఎలా తెలుస్తుంది? అదే రీతిగా మానవుని జీవితంలో శ్రమలు రావడం ద్వారా మనం ఏ స్థాయిలో ఉన్నామో కూడా మనకు అర్థమవుతుంది. శ్రమలు అనేది తప్పక వచ్చేవే. దేవుడు ఎప్పుడు కూడా శ్రమలను తీసివేస్తా అనట్లే, శ్రమల్లో తోడే ఉంటాడు. ఎప్పుడు తోడే ఉంటాడు? ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో, ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయనలో ఉండి ఆయనకు ప్రార్థన చేయడం ప్రారంభిస్తారో వారికి తోడుగా ఉంటాడు. ఈ దినాన్ని ఒక మాట తేటగా చెప్తా ఉన్నాడు దేవుడు. నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నావా? శ్రమలు కలిగినప్పుడు దేవుని దగ్గర రావాలి. బైబిల్లో రాసిన మాట, యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తాం, శ్రమలు సంభవించినా అయితే మీరు ప్రార్థన చేయండి అంటాడు. శ్రమలు సంభవించినప్పుడు మన సొంత నిర్ణయాలు తీసుకోకూడదు, ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి. ప్రభు ఈ శ్రమలో నన్ను ఏం చేయమంటావు, ప్రభు ఈ కష్టంలో నన్ను ఏం చేయమంటావు, ఈ ఇబ్బందులు నన్ను ఏం చేయమంటావు అని దేవుణ్ణి అడిగితే దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీకు సలహా ఇవ్వడం ప్రారంభిస్తాడు. ప్రియమైన బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. శ్రమల్లో తోడుగా ఉండే దేవుడు, ఆయన విడిచిపెట్టేవాడు కాదు. శ్రమలు వచ్చినప్పుడు నువ్వు ఎలా స్పందించాలి అంటే, నా జీవితంలో ఒక స్టెప్ని ఎదగడానికి సిద్ధంగా ఉన్నా, అందుకే శ్రమ వచ్చిందని మనం గ్రహించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు, తగిన జ్ఞానాన్ని ఇస్తాడు, ఆ శ్రమను దాటుకోగలిగిన స్థితిని ఇస్తాడు. మనకు తెలిసిన విషయమే, ఎర్ర సముద్రం అడ్డు రాగానే మోషే దేవునితో మాట్లాడటం ప్రారంభించాడు. ప్రజలందరూ కూడా మోషేని దూషించడం, ఆఖరికి మోషేని అన్నగూడని మాటలు అనడం, ఆఖరికి మోషే గారు అంటారు, నన్ను రాళ్ళు పెట్టి కొట్టి చంపాలని వారు నిర్ణయించుకున్నారు ప్రభు అని కూడా ఆయన మాట్లాడటం మనం చూస్తాం. శ్రమల్లో వచ్చినప్పుడు మోషే ఎలా స్పందించాడో, మోషే ఏ రీతిగా అయితే ఆలోచన చేశాడో, మనం కూడా అలా ఆలోచన చేసి ప్రభువుని అడగలిగితే ప్రభు ఆ సమస్య విషయంలో కొన్ని మాటలు మనకు తెలియజేస్తాడు, దాన్ని ఎలా దాటాలో తగిన జ్ఞానాన్ని ఇస్తాడు. ప్రియమైన బిడ్డలారా, శ్రమల్లో ఉన్నావు అనుకుంటా, అందుకే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. నీ శ్రమల్లో దేవునికి తోడే ఉండి నడిపించాలని ఆశ కలిగి ఉన్నాడు. మోషే ఏ రీతిగా అయితే ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడో మనం కూడా ఆ రీతిగా ప్రార్థన చేద్దాం, శ్రమలో విజయాన్ని పొందుదాం, దేవునికి మహిమ తెచ్చేవారిగా మనం ఉందాం. ప్రార్థన చేస్తాను, మీ అందరి కొరకు ప్రార్థనలోకి భావించండి. పరిశుద్ధ వందనాలు ప్రభా. నిజమే, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు ప్రభా, మేమునైనా సనగారిపోక అయ్యా, నీరసించిపోక ప్రభా, అయ్యా మేము ధైర్యం కలిగి మీకు ప్రార్థించే వారిగా మేము ఉంటూ సహాయం దయచేయండి. నీ బిడ్డలు ఏ శ్రమలో ఉన్నారు, ఏ కష్టాలు ఉన్నారో మీరు గ్రహించి ఈ రోజు ఈ మాట నేను నీ బిడ్డలకు తెలియజేస్తూ ఉన్నారు. శ్రమల్లో స్పందించే విధానం చాలా ప్రాముఖ్యమైనది. అయ్యా, వారినైనా మిమ్మల్ని దూషించక, శ్రమల్లో వచ్చినప్పుడు అయ్యా ఎందుకు మాకు శ్రమలు, కష్టాలు ఎందుకు, అసలు మేము దేవుడు నమ్ముకున్నాం కానీ చాలా మంది ఆలోచన చేస్తూ ఉన్నారేమో, అందుకే తేటగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. శ్రమల్లో నేను తోడుగా ఉంటాను, కానీ మీరు ఎప్పుడైతే నిలబడతారో అప్పుడు నేను సహాయం చేస్తానని చెప్తా ఉన్నారు. ప్రభా, ఇట్టి మాటలు నేను వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్పు కలుగు చేయండి. మీరు తోడుగా నీడగా ఉండి నడిపించి దీవించి ఆస్వాదించమని యేసయ్య నామములో మిక్కిలి బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రైజ్ లార్డ్.